శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 916 నామము ధీర, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధీరాయ నమః అని చెప్పాలి. ధీరా, ధీరురాలు, ఏది లేకపోతే మిగతావి అన్నీ ఉన్నా లాభం లేదో అది ధీ. ఈ ధీర లక్షణము లోపల నుండి వచ్చేది కానీ బయట నుండి వచ్చేది కాదు. విత్తనంలో నుంచి పెరిగే చెట్టులాగా ఉండాలి కానీ బయట నుండి గాలి ఊదితే పెరిగే రబ్బరు, బూర, బెలూన్ లాగా ఈ ధీర లక్షణం ఉండకూడదు. ఉంటే చెట్టులా వృద్ధి చెందదు, బ్రద్దలవుతుంది. ధీ శక్తి కానీ ధైర్యం కానీ స్థైర్యం కానీ అంతరారంలో ఉండి బాహ్యంగా వ్యక్తమవుతాయి. మనలో అవి అలా వ్యక్తమవుతున్నప్పుడు మనలో పనిచేసే అమ్మవారే ధీర. పరమహంసలకు ఈ ధీర గుణం ఉంటుంది. ధీరురాలు అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ధీర పండిత ధైర్యవతి వహ ధియాం అద్యత బుద్ధిం రాతి దదాతిథి వహ ఈశ్వర అనుగ్రహ దేవ పుంసం అద్వత వాసన ఇది స్మృతి ధీ ప్రధ ఇర దశమి తిథి రహస్యం వహ. శ్రీమాత్రే నమః. ధీర, ధీరురాలు, పండితురాలు, ధైర్యం గలది, అద్వైత జ్ఞానం ఇచ్చూచు బుద్ధిప్రదమైన దశమి తిథి గలది. పండితురాలు లేదా ధైర్యం గలది లేదా అద్వైత జ్ఞానము ఇచ్చినది. ఈశ్వరానుగ్రహం చేతనే అద్వైత భావం కలుగును అని స్మృతి ఎందుగలదు. ఈశ్వర అనుగ్రహం లేనిదే అద్వైత బుద్ధి పుట్టదని అర్థము. లేదా బుద్ధిప్రదమైన ఈరా దశమి తిథి గలది, 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 917 నామము ధీర సమర్చిత, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధీర సమర్చితాయ నమః అని చెప్పాలి. ధీర ధీ శక్తి గల వారిచే సమ్యక్ చక్కగా అర్చింపబడుతున్నది. స్థిరత్వమును సాధించగల ధీశక్తిని, ధైర్య గుణములను కలవారిని ధీరులు అంటారు. ఏ విషయంలో అయినా సమగ్రమైన జ్ఞానాన్ని ధీరులు దృఢమైన శ్రద్ధాసక్తులతో సాధిస్తారు. అందుచేత వాళ్ళు దర్శించినవన్నీ సంపూర్ణ సత్యాలు అవుతాయి. అటువంటి ధీరుల చేత సరి అయిన విధానంలో అమ్మవారు అర్చింపబడుతుంది. కాబట్టి ధీర సమర్చిత, ధీరులచే చక్కగా అర్చింపబడుతున్నది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. ధీర సమర్చిత, ధీరః పండితః సమర్చిత తం ధీరసా కవః ఉనయంతి ఇతి శృతే అత ఏవ కళ్యాణచరణోః స్వయం ధైర్యం ప్రకటీకృతం పాతాయ వా పాతాళే స్థాపాయ వా నిఖిల లోక సామ్రాజ్యే మత్తస్తవ పద యుగలం నాహం ముంచాపి నైవ ముంచాపి ఇతి ధీసజ్ఞేయం జ్ఞానాభినం రసం ఆనందం ఉద్దిశ్య అర్చిత వహ. ధీర సమర్చిత పండితులచే పూజింపబడినది. పండితులచే పూజింపబడినది, ధైర్యం గలవారిచే పూజింపబడుతూ జ్ఞానం అనేడు ఆనందం కొరకు ధీరులచే పూజింపబడుతున్నది. ఆ భగవంతుని పండితురాలు పూజించుచున్నారని వేదం నందు కలదు. కనుకనే పూజ్యపాదులు కళ్యాణచరణులు, ఓ తల్లి, నీవు నన్ను పాతాళ లోకంలో పడవేసినను సరే, అఖిల లోక సామ్రాజ్యమందు కూర్చుండబెట్టినను సరే, నేను మాత్రం నీ పాదములను విడవను, ఎంత మాత్రమూ విడవను అని తమ ధైర్యమును వెల్లడించి ఉన్నారు. లేదా ధీ ప్లస్ రసము ప్లస్ అర్చిత, జ్ఞానము అను పేరు గల ఆనందమును గురించి పూజింపబడినది 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 918 నామము చైతన్య ఆర్ధ సమా ఆరాధ్య, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చైతన్యార్ధాయ సమారాధ్య నమః అని చెప్పాలి. చైతన్యవంతమైన ఆర్ధ్య, ఆర్యపాద్య కుసుములచే సమా ఆరాధ్య చక్కగా ఆరాధింపబడుతున్నది. ఆర్జ్యము, పాద్యము, పువ్వులు మొదలైనవి షోడాపచార పూజలో వచ్చే కొన్ని అంశాలు. ధర్మాలన్నీ గుణాలుగా మారిన వ్యక్తుల చేత వీటి వినియోగం జరిగినప్పుడు ఈ అంశాలు చైతన్యవంతమవుతాయి. అటువంటి చైతన్యవంతుల చేత చేయబడే అర్ఘ్య, పాద, దిశో షోడాపచారులతో అమ్మవారు చక్కగా ఆరాధింపబడుతుంది అని ఒక అర్థము. ఎందుకంటే చైతన్యరహితంగా ఉండే మానవ నిర్మిత శిల్పి విగ్రహాదుల కంటే ఈశ్వర నిర్మిత ప్రాణకోటి స్వరూపురాలై చైతన్య విగ్రహాలు కదా.
చిత్తు సంబంధమైనదే చైతన్యం కాబట్టి జ్ఞాన మార్గంలో చక్కగా అర్చింపబడేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి చైతన్యవంతుల చేత చక్కగా ఆరాధింపబడుతున్నది, రెండు జ్ఞాన మార్గంలో అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడుతున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.